జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కొమ్మూరి కనకారావు గారి విలేకరుల సమావేశం. బంగ్లాదేశ్ లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి బ్రేక్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. అందుబాటులో ఉన్నాయి, సరసమైన ధరల్లో ఉన్నాయి. ఎక్కడ కూడా ఎరువులు బ్లాక్ మార్కెట్లో దొరకలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల బతుకులు ఆగమాగం అయిపోయినాయి. అసలు వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. కానీ మీదికెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ, హరీష్ రావు గారు రైతు వ్యతిరేకి, కేటీఆర్ గారు రైతు వ్యతిరేకి, టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రతిసారి విప్పులుగా ఉన్న వాళ్ళందరూ కూడా విమర్శలకు తప్పించి అసలు మీరు ఏం చేస్తున్నారు? మీ నియోజకవర్గాల్లో ఒక్కసారి రైతు దగ్గర పోయి మీరు మాట్లాడండి. పంట పండించిన రైతు దగ్గర పోయి మీరు ఒక్కసారి పలకరిస్తే వాళ్ళ వేదన, వాళ్ళ బాధ ఏందో మీకు అర్థమవుతుంది. వాళ్ళు పంట పెట్టేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పెట్టుబడి లేక ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, పెట్టుబడి పెట్టిన తర్వాత మందులు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు, మందులు దొరకక ఎంత ఇబ్బంది పడుతున్నారు, దొరికిన మందులు పనిచేయకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు, పంట పండిన తర్వాత పంట అమ్ముకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అర్థమవుతుంది. అవన్నీ వదిలిపెట్టి గ్రౌండ్లో కూర్చొని మాట్లాడకుండా ఎల్పీలో కూర్చొని మీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టుల్ని చదువుకుంటూ కూర్చొని మాట్లాడితే వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరందరూ కూడా ఒకసారి మీరు రాసే స్క్రిప్టుల్ని మీరు రోజుకొకరు మీరు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకులు తిడుతున్నారు కదా, రోజు అదే మాటలు కదా, రోజు అదే స్క్రిప్టు. నిన్న మాట్లాడిన మాటలే ఈరోజు మాట్లాడతారు, ఈరోజు మాట్లాడితే రేపు మాట్లాడతారు. కొంచెం ఇంకేదన్నా ఉండాలి కదా. సారు చెప్తాడు చూడేదో సరుకు లేదు, సార్ ప్రతిసారి చెప్తుంటాడు సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, ఏదో మాట్లాడుతుంటారని చెప్పి. కాంగ్రెస్ నాయకులు నిజంగా దాన్ని చెప్పినట్లే వాళ్ళు చేస్తారు. నిన్న ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఇప్పుడు అదే స్క్రిప్ట్ చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి పేపర్ పుల్ లెక్క అయిపోయింది. మొత్తానికి వాళ్ళని చూసి ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే వీళ్ళు అసలు ఏదో టీవీలో కంపాడాలి, అధికార పార్టీ కనుక మాట్లాడాలి అని చెప్పి మైకులు పట్టుకొని మైకాసురులు అవతారం పెట్టుకుని తప్పించి నిజంగా ప్రజల పక్షం వహించిన నాయకులుగా కాంగ్రెస్ పార్టీ లేదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీ, ఒక ప్రతిపక్షంగా బాధ్యత కలిగిన పార్టీగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రోజు ప్రజాశక్తిలో ఉంటున్నారు. మీరెవడు ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించడానికి? ప్రజల తరపున మాట్లాడే ఒక పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కొమ్మూరి కనకారావు గారి విలేకరుల సమావేశం. పోలీస్ స్టేషన్లు అనేవి చట్ట కేంద్రాల్లాగా ఉన్నాయా లేక చిత్రహింసల కేంద్రాల్లాగా ఉన్నాయో అర్థం కాని పరిస్థితి రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ మధ్య గాదె సాయి కృష్ణ లాకప్ డెత్, శవదహనం ఆరోపణలతో రాష్ట్రం కట్టుడుతున్నటువంటి నేపథ్యంలోనే అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఆ పరిధిలో మరో యువకుడు పేరుపోగు క్రాంతి కుమార్ అనేటువంటి యువకుడు లాకప్, ఏదైతే క్రాంతి కుమారు మరణానికి ముందు సాయి కృష్ణ ఉదంతం ఇంకా జనం మర్చిపోకముందే క్రాంతి కుమార్ మరణం వెలుగులోకి రావటం బాధాకర విషయం. అదే కాదు, అత్యంత ఆందోళన కలిగిస్తున్నటువంటి సంఘటన ఈరోజు. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఒకటేంటంటే, రాష్ట్రంలో లేక విజయవాడలో చట్టపాలన అనేటువంటిది నడుస్తుందా లేక పోలీసు అధికారుల యొక్క వ్యక్తిగత పాలన కొనసాగుతుందో అర్థం కాని పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. కృష్ణలంక పోలీసుల యొక్క వేధింపులకి భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని మాదిగ సోదరుడు, విజయవాడ సంబంధించినటువంటి మాదిగ సోదరుడు క్రాంతి కుమార్
తను పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకుంటున్నాను పోలీసులు వేధింపు వల్లే, ముఖ్యంగా నాగరాజు వేధింపుల వల్ల, సిఐ నాగరాజుల వేధింపులు అని చెప్పేసి వీడియో స్వయాన క్రాంతి కుమారే సెల్ఫీ వీడియోగా తీసుకొని తన స్నేహితులకి పంపి ఆ విధంగా పురుగుల మందు తాగి చనిపోయినటువంటి సంఘటన ఇప్పుడే మనం ఆ వీడియో ద్వారా చూసాం. ఏదైతే 21వ తారీఖు జరిగినటువంటి ఈ సంఘటనని తెలుసుకున్నటువంటి వాళ్ళ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు గారు తన కొడుకు పోలీసు వేధింపులకే, పోలీసుల యొక్క చిత్రహింసలకే గురయ్యాడని చెప్పేసి స్వయాన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారికి జూన్ 8వ తారీఖు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇక్కడ పోలీసు రాజ్యాంగం, సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కాదనుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నటువంటి పోలీసులు ఇదేం పెద్ద కేసులు అని చెప్పేసి అని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకుంటే వాస్తవానికి ఈ పాటికి కేసు కట్టాలి, నాగరాజు మీద చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఏదో తూతు మంత్రంగా ఇది ఒక అనుమానాస్పద మృతి అని చెప్పేసి అని కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి చేతులు దులుపుకోవటం జరిగింది. బంగ్లాదేశ్తో మత సామరస్యానికి విఘాతం కలిగించే పరిణామం చోటు చేసుకుంది. దేశంలోని అత్యంత ఎత్తైనదిగా నిర్మిస్తున్న 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణ పనులను ఇస్లామిక్ చందాసవాద గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో హిందూ మైనారిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగాయి. ఫలితంగా అక్కడ మైనారిటీల భద్రతపై మరోసారి నీడలు కమ్ముకుంటాయి. ఉత్తర బంగ్లాదేశ్లోని గైంబాదా జిల్లా పలచ్పారి ఉపజిల్లాల్లో ఉన్న శ్రీ రాధా గోవింద కాళీ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ కమిటీ సుమారు 220 మిలియన్ల టాకాల దాదాపు 15.6 కోట్ల వ్యయంతో ప్రైవేట్ గా ఈ పనులు చేపట్టింది. ఇప్పటికే 80% నిర్మాణం పూర్తయింది. ఈ క్రమంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొన్ని రాడికల్ గ్రూపులు శ్రీరాముడి చిత్రపటాలపై బూట్లు విసురుతూ నిర్మాణాన్ని బుల్డోజర్తో కూల్చివేస్తామని బెదిరించినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ బెదిరింపులతో భయాందోళనకు గురయ్యామని, అందుకే పనులు నిలిపివేసినట్లు ఆలయ అధ్యక్షుడు హరిదాస్ చంద్రదాస్ తెలిపారు. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమంలో భాగంగా గోషామహల్లోని హజారీ భవన్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. గోషామహల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు బీసీవై పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు తెలంగాణ మేకల వివేక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేకల వివేక్ యాదవ్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం, ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడగలదని, యువత సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండి పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పించడం మరియు అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందుబాటులో ఉండేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మేకల వివేక్ యాదవ్ తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మానవతా సేవలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. రక్తదానం మహాదానం అంటారు. ఒక్క యూనిట్ రక్తదానంతోనే 3 ప్రాణాలు కాపాడగలుగుతాము. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదానం ఇచ్చే వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే, ఈరోజు ప్రమాదంలో గాయపడేవాళ్ళు, గర్భిణ స్త్రీలకు, చిన్న పిల్లలకు, ఆపదలో చాలా రక్తం అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకు. అదేవిధంగా ఈరోజు ఉన్న యువతకు మధ్యాహ్నంగా, పుట్టినరోజనంగా కేక్ కటింగ్స్, ఫేస్బుక్ పెంచడం, పోస్టులు కాకుండా, ఫైర్ వర్క్స్ కాకుండా ఇలాంటి సేవలకు చాలా ముందు ఉండాల్సిందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఒక రక్తదానం వల్ల ఒక కుటుంబాన్ని నిలబడినట్టయితే, ఒక కుటుంబాన్ని దాహించినట్టు ఉంటుంది, ఒక ప్రాణాన్ని కాపాడినట్టు ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే గత కొన్ని ఏళ్ళగా మన వైద్యంలో మనం చాలా వెనుకబడి ఉన్నాము. మనకి ఈ మధ్యలో 2-3 కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి. దానికన్నా ముందు ఎక్కడ ఏమో వైద్యకు సంబంధించి హాస్పిటల్స్ లేవు. అదేవిధంగా ఈ రక్తదానం డొనేషన్ క్యాంప్స్ కూడా ఎక్కువ చేయడము, ఒక అవేర్నెస్ తీసుకురావడం కూడా చేయాలని ఈరోజు ఉన్న యువతకు నేను సూచిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన పివి నరసింహారావు గారి ట్రస్ట్కి, అదేవిధంగా వైద్య బృందానికి, నా స్నేహితులు మా దేవి కుమారి గారు, జిహెచ్ఎంసీ కన్వీనర్, పార్టీ కన్వీనర్ గారికి, అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ, జై బీసీవై, జై ఆర్సీవై. థ్యాంక్ యూ. నేడు ముతుకూరు రోడ్లోని రాధే గెస్ట్ ఇన్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక హోదా జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి పలు స్టూడెంట్ యూనియన్ నాయకులు, డాక్టర్స్, బ్యాంకర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేక హోదా జేఏసీ అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాలు రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి లబ్ధి చేయకుండా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇయ్యకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని నరేంద్ర మోడీ తిరుపతిలో ఎన్నికలకు ముందు పెట్టిన సమావేశంలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మర్చిపోయారని, ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక హోదా గురించి అటు పార్లమెంట్లో గానీ ఇటు అసెంబ్లీలో గానీ మాట్లాడకపోవడం చాలా విచారకరమని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుంటే అన్ని పార్టీలు, అన్ని స్టూడెంట్ యూనియన్తో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, అంతేకాకుండా తాను పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటానని చెప్పి హెచ్చరించారు. ఈరోజు ముఖ్య అంశం ప్రత్యేక హోదా. ఈ పక్క విద్యార్థులు కూర్చోమన్నారు కదా, ప్రత్యేక హోదా అంటే మీకు తెలుసా? కానీ ఎవరైనా చెప్పారా ప్రత్యేక హోదా అనేది? రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఏమి లాభాలు వస్తాయి? ఒక్కరికన్నా ఏదన్నా తప్పేం లేదు. చాలా మంది తెలియదు, వాళ్ళకి తెలియచేయాలని చెప్పారు. మన రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడారు. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా మాకు రాష్ట్రం సపరేట్ కావాలని చెప్పని ఎవరో ఒకరు పోరాటం చేస్తూనే వచ్చారు. ఆగిపోలేదు ఎక్కడ. అలా ఆగిపోయింటే మన దేశానికి స్వతంత్రం వచ్చేది కాదు, తెలంగాణకి రాష్ట్రం వచ్చేది కాదు. విద్యార్థులు గవర్నమెంట్ కాలేజెస్లో జరగట్లేదు. ఎలక్షన్స్ ఎందుకు ఆపేశారు? మా బిడ్డల చదువుల కోసం మేము ఎన్నో కష్టాలు కూలి పనులు కూలి చేసుకొని కష్టపడి మీరు ఫీజులు కడుతుంటే ఉండదు. సబ్జెక్ట్ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్స్ పోతేనే సబ్జెక్ట్ టెస్ట్ చదివిస్తాను. గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్స్ చిన్నప్పుడు ఉన్నాయి, కానీ మీరు చదవలేదు. కానీ మీరు బాగుండాలా, మీ భవిష్యత్తు బాగుండాలా, నా బిడ్డల భవిష్యత్తు. అన్ని పార్టీలు అడుగుతున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఇవ్వకపోతే, రాష్ట్రం ఏమవుతుందో కూడా మీరు చూస్తూ ఉండండి. మీరు పరిపాలించడానికి ప్రజలు ఉండరు, పక్క రాష్ట్రాల ఉద్యోగాలకు పోతారు. మీరు ఒక్కలేక రోడ్ల మీద తిరుక్కుంటా ఉండాలి, ఓట్లు వేయండి అని చెప్పని. వీళ్ళు ఇక్కడ ఓట్లు కొట్టి తీసుకెళ్ళి ఆ రాష్ట్రంలో జాబ్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు వలసలుగా వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు? ఇక్కడ ఏమి చేయలేరు. అందుకే చెప్తూ ఉన్నా, చిన్నవాడిగా ప్రతి ఒక్కరికి సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. మా రాష్ట్రంలో 100 కోట్లు అప్పు ఇస్తే మా రాష్ట్రానికి కట్టాల్సింది 10 కోట్లే. ప్రత్యేక హోదా వస్తే మిగతా 90 కోట్లు ఎవరు తింటున్నారు? మీ వల్ల కేంద్రం తింటూ ఉంది. ఆ సొమ్ము ఎవరిది? మాది, మా ప్రజల సొమ్ము. కాలేజీల పైన, హాస్పిటల్స్ పైన, తిండి దగ్గర నుంచి పడుకునే స్థాప వరకు ట్యాక్సులు కడుతున్నావే. మీకు ఓటేసిన పాపానికి ఆ మాత్రం ఆలోచన లేదా? మీకు ఆలోచన లేదా? ఒక్కసారని ఆలోచించండి. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పని తీసుకురాపోయినా పర్లే, పార్లమెంట్లో ఒక్కసారి పార్లమెంట్లో అయ్యా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఒట్టేసి చెప్పారు. ఆ రోజు మీరు వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు, అమిత్ షా గారు మీటింగ్లో కూర్చొని ఒట్టేసి మరి చెప్పారు, మీ రాష్ట్రం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని. ఆ మాటను మర్చిపోయారా అని చెప్పి ఒక్కసారి పార్లమెంట్లో మీకు ఓట్లేసినందుకు, ప్రజలు మీకు ఓట్లేసినందుకు ఒక్కసారి పార్లమెంట్లో మీరు కానీ మాట్లాడితే ప్రజలు అనుకుంటారు ఏమని తెలుసా, మరే మేము అడిగిన దానికన్నా పాపం ఆడ మాట్లాడారని చెప్పని. మీరు అది మర్చిపోయి అసలు ప్రత్యేక హోదా విషయాన్నే పూర్తిగా పక్కన పెట్టేసి, పాపం ఆయన అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమని తెలుసా, ఢిల్లీకి పోతే భయం వేస్తుందంట. ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటా ఉన్నారే, ఇది అన్యాయం కాదా అని చెప్పి అడుగుతున్నా. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో బుధవారం ఐత మహాలక్ష్మి గృహ ప్రవేశం, ఇందిరమ్మ ఇల్లు రిబ్బన్ కట్టింగ్ కు ఎల్కతుర్తి మండల ఎంపీడీఓ ఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఎల్కతుర్తి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గోడిశాల రాజయ్య గౌడ్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ కడారి సురేందర్, జిల్లా కాంగ్రెస్ యూత్ సీనియర్ నాయకులు బొల్లిపోగు రమేష్,
కాంగ్రెస్ కిసాన్ సెల్ సీనియర్ నాయకులు ఎలకంటి మల్లాచారి, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీణవంక రమేష్ చారి, పాములపర్తి రాజ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనిగరపు వెంకటేష్లు పాల్గొని ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసిన గృహ ప్రవేశానికి ఐత మహాలక్ష్మి శివబాబులు కుటుంబాన్ని శాల్వాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేసినారు. ఇందిరమ్మ ఇల్లుతో నా సొంతింటి కల నెరవేరిందని, నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎంపీడీఓ విజయ్ కుమార్ కి, ఎల్కతుర్తి గ్రామ కార్యదర్శి జె శ్రీనివాస్ కి, ఎల్కతుర్తి కాంగ్రెస్ గ్రామ శాఖ ఎల్కతుర్తి ఇందిరమ్మ కమిటీ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఐత మహాలక్ష్మి కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్ అంటూ నినాదం తెలిపింది. ఇల్లు లేని వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వారికి ఇల్లు కట్టించే ఉద్దేశంతో మనకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో మనకి యాక్చువల్గా 2500 కాన్స్టిట్యున్సీ లెవెల్ రావాల్సి ఉంటే వారి చొరవతో మరి మనకు ఎక్కువ రావాలి, ఎక్కువ మంది లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో మరి వారు ఇంకొక 1000 మనకు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆ 1000లో 3500 ఇండ్లకు కాదు, మరి మన దగ్గర దాదాపు 410 ఇండ్లు మంజూరైనాయి. ఆ 410లో దాదాపు 390 వరకు అభివృద్ధిలో ఉన్నాయి. అందులో 270 ఇవన్నీ కూడా మరి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ మరి ప్రతిఫలంగా మనం ఈరోజు ఈ స్థాయిలో మన మండలంలో మరి 370 దాకా 370 నుంచి 80 పూర్తి చేసుకునే స్థాయిలో ఉన్నాం. సో అదంతా కూడా మరి ప్రభుత్వానికి మనందరి తరఫున, మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటాం. మీరు కూడా మరి మన వచ్చిన పెద్దలకి, మా ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్కి నా యొక్క ధన్యవాదాలు. నేను ఇందిరమ్మ ఇల్లు మాకు చాలా కష్టం వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాను. మన ఎల్కతుర్తి గ్రామ ఐత మహాలక్ష్మి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు సొంతింటి కళ నెరవేర్చిన మన హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మన ఎల్కతుర్తి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, మన ఐత మహాలక్ష్మి గారి సొంతింటి కళ అనుకున్న టైం లోపల ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసినందుకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఐత మహాలక్ష్మి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ సిపిఐ జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ 2015 నుంచి దాదాపు ఇప్పటి వరకు 11 సంవత్సరాలు సిపిఐ అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగించిన సుదీర్ఘ పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఆ కోర్టు ద్వారా అగ్రిగోల్డ్ కస్టమర్స్ కి అందరికీ వాళ్ళు కట్టినటువంటి డబ్బులు ఇప్పించడానికి చొరవ చూపినందుకు సిపిఐ అండ్ యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన సందర్భంగా ఎటువంటి జాప్యం లేకుండా దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అధికారిని నియమించి 6 నెలలలోపు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అందరికీ రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 200 కోట్ల, జగన్ ప్రభుత్వంలో 700 కోట్లు ఇచ్చినప్పటికీ దాదాపు 7,000 కోట్ల రూపాయల అగ్రిగోల్డ్ కస్టమర్స్ నుంచి ఆ సంస్థ వసూలు చేసిందని, మన రాష్ట్రంతో పాటు 4 రాష్ట్రాల్లో ఈ సంస్థ వ్యాపించి 16,000 ఎకరాలు ఈ కస్టమర్స్ కట్టినటువంటి డబ్బులతో కొనుగోలు చేసిందని, వాటన్నింటిని ప్రత్యేక కోర్టు ద్వారా సమీకరించి కస్టమర్స్ కి రావాల్సినటువంటి నగదును ఇప్పించే విధంగా చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపైన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పట్టు వదలకుండా అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కస్టమర్స్ తరపున పోరాటం చేసినటువంటి సిపిఐ పార్టీకి ఆ యూనియన్ నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పై కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దామ అంకయ్య, జిల్లా కార్యదర్శి రామదాసు, కోశాధికారి సుబ్రహ్మణ్యం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మధు, యూనియన్ సభ్యులు దాదాపు 50 మంది వరకు పాల్గొన్నారు. ఇటీవల జిఓఎంఎస్ నెంబర్ 120/26 మొన్న జూన్ నెలలో ఇచ్చిన జిఓ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ యొక్క కేసుల పరిష్కారం కోసం స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విజయవాడలో స్పెషల్ కోర్టు పెట్టి దానికి 21 మంది సిబ్బందిని జడ్జితో సహా ఏర్పాటు చేయడం ఆ జీవో ద్వారా ఇది సంతోషించదగిన పరిణామం.
ఈ అగ్రిగోల్డ్ సంగతి స్థూలంగా చెప్పుకోవాలంటే క్లుప్తంగా 1995లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ యొక్క అగ్రిగోల్డ్ అనేది డిపాజిట్ ప్రజల దగ్గర ఉండే డిపాజిట్లు మీరు ఇస్తే మేము దానికి రెట్టింపు ఇస్తామని చెప్పే పద్ధతుల్లో ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాల్లో దాదాపు 7,000 కోట్ల పైచిలకు ప్రజలు ఎంతోమంది ఆశతో అక్కడ అగ్రిగోల్డ్లో డిపాజిట్లు పెట్టారు. వాళ్ళు ఆ డిపాజిట్లు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో అని చెప్పి ఆశతో పెట్టారు. ఈ అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కూడా నిరుద్యోగుల్ని లేకపోతే చాలామంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఏజెంట్స్గా ఉండి ఎంతోమంది ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ సేకరించి ఇస్తే అది అగ్రిగోల్డ్ అది బోర్డు తిప్పేసింది. బోర్డు తిప్పేసిన తర్వాత 2015లో బోర్డు తిప్పేస్తే ఎంతోమంది కుటుంబాలు చితికిపోయినాయి, విధులు పడ్డాయి. కొందరు ప్రాణాలు చచ్చిపోయారు, హార్ట్ అటాక్లతో చచ్చిపోయారు, వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయారు అగ్రిగోల్డ్ బాధితులు. అదేవిధంగా ఏజెంట్స్ కూడా ప్రజలు వాళ్ళ యొక్క డిపాజిట్లు పెట్టిన వాళ్ళ దగ్గర ఏజెంట్స్ కూడా మాటలు పడి వాళ్ళ ఇళ్ళ మీద వీళ్ళు దాడి చేయడం. ఎందుకంటే వీళ్ళు ఏజెంట్స్ కూడా తెలియదు ఈ కంపెనీ డిపాజిట్స్ విధంగా బోర్డు తిప్పేస్తుంది, ఏజెంట్స్ కూడా తెలియదు. కానీ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ తరుణంలో అప్పుడే భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రధానంగా రాష్ట్ర ఆనాటి జాయింట్ సెక్రటరీ మన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యాన అగ్రిగోల్డ్ డిపాజిట్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కింద భారీ ఎత్తున పోరాటం చేశాం. ఎన్నో సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత 2000 అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 700 కోట్లు పంపక తప్పల వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. బులెటిన్ మంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇది తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. రాష్ట్ర ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కొమ్మూరి కనకారావు గారి విలేకరుల సమావేశం. బంగ్లాదేశ్ లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి బ్రేక్. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.